హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడున్నామో తెలుసా అండి? పూణేలో ఉన్న సోమన్నపేట అనే ఒక ఏరియా ఉందన్నమాట. ఆ ఏరియాలో ఇదొక నర్సరీ. ఇక్కడ చాలా వరకు నర్సరీలన్నీ ఉంటాయి. సో మెయింటైన్ చేస్తుంటారు ఇక్కడ. సో ఆ నర్సరీలో ఇదొక నర్సరీ అనమాట. ఇక్కడ అన్ని రకాల ప్లాంట్స్ అనేవి మనకు దొరుకుతాయి. చీప్ అండ్ బెస్ట్గా చాలా బాగా దొరుకుతాయండి. అంటే సక్లెంట్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఇంకా ఇండోర్ ప్లాంట్స్, ఇలాంటివి అన్ని రకాల ప్లాంట్స్ ఇక్కడ దొరుకుతాయి. ఆ ప్లాంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. నర్సరీలోకి వెళ్ళడానికి ఎంట్రీ ఇదే అనమాట. ఇక్కడ బోర్డు కూడా వీళ్ళు పెట్టారండి. ఈ బోర్డు మీద చాలా వరకు మెన్షన్ చేస్తున్నారు. ఏంటంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయని, ఆల్ వెరైటీస్ ప్లాంట్స్, ఇంకా సీజనల్ ప్లాంట్స్, గార్డెన్ టూల్స్ అన్నీ ఉన్నాయని చెప్పి వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో అన్నీ ఒకసారి చూసేద్దాం. ఈ ఏరియాలో చాలా నర్సరీలు ఉన్నాయండి. చిన్న నర్సరీలు, పెద్ద నర్సరీలు ఉన్నాయన్నమాట. ఆ పెద్ద నర్సరీలో ఇదొకటి అనమాట. ఒకసారి ఈ ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఫ్లవర్స్ వచ్చేసి అచ్చం మొక్కజొన్న కండి ఎలా ఉంటుందో ఆ లెవెల్లో ఉన్నాయన్నమాట. వీటి ఫ్లవర్స్ ఎల్లో కలర్గా చాలా బాగా నచ్చింది వీటిని చూడంగానే. ఆ తర్వాత ఈ పక్క చూడండి, అచ్చం ఎలా ఉందంటే ఫ్లవర్ బొకెన్ ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంది కదా. చూస్తుంటేనే నాకు చాలా బాగా నచ్చింది. దీన్ని చూడంగానే వెంటనే దీన్ని షూట్ చేశాను అనమాట. ఒకసారి దీన్ని నేను చూపిస్తాను. ఈ ప్లాంట్ నేమ్ మాత్రం నాకు తెలియదండి. ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను ఈ ప్లాంట్ని. చూడండి, అచ్చము ఫ్లవర్ బొకే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇంకా పెటల్స్గా ఉన్నాయన్నమాట. కాకపోతే ఇది హైట్గా పెరిగే ప్లాంట్ లాగా అనిపిస్తుంది చూస్తుంటేనే. ఇక్కడ వాతావరణం మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. క్లైమేట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి వస్తే కనుక మళ్ళీ అసలు వెళ్ళాలనిపించదు, అంత బాగుంటుంది. హాయిగా అనిపిస్తుంది అనమాట ఒకసారి వస్తే. ఇక్కడంతా వీళ్ళు జర్మినేషన్ కోసం సీడ్స్ వేసినట్టున్నారు. ఇంకా చిన్న చిన్న మొక్కలు కూడా వేసినట్టున్నారు ఇక్కడంతా కూడా. అస్సలు నాకైతే వెళ్ళిన తర్వాత అస్సలు అక్కడి నుంచి రాబుద్దే కాలేదన్నమాట నాకు. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ ఏంటో మరి కోళ్ళు కూడా పెంచుతున్నట్టున్నారు. వాటిని చూసేసరికి కాస్త ముచ్చటేసింది నాకు. సరే అని చెప్పి వాటి మీద కూడా ఒకసారి షూట్ చేశాను. బాగున్నాయి కదా, తిరుగుతున్నాయి చక్కగా. ఇక్కడ ప్లాంట్స్ చూడండి చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఈ ప్లాంట్స్ అన్నింటినీ కూడా పెద్ద సొసైటీస్కి ఎక్కువ సప్లై చేస్తుంటారండి. వాళ్ళు ఎక్కువ తీసుకుంటుంటారు ఇంత పెద్ద ప్లాంట్స్ని. ఎందుకంటే స్మాల్గా ఉన్నప్పుడు ప్లాంట్స్ని వాటిని గ్రోత్ చేయడానికి కేర్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుందని ఇంత పెద్ద ప్లాంట్స్ తీసుకొని వాళ్ళ సొసైటీస్లో ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇండోర్ ప్లాంట్స్ చూద్దామండి. ఈ ప్లాంట్ పేరు ఏంటంటే అడేనియం ప్లాంట్ అంటారు. తర్వాత యువతల సైడ్ వచ్చేసి మల్లె చెట్లు కూడా పెట్టినట్టున్నారు ఇక్కడ, చిన్న చిన్న పాట్స్లో పెట్టి. ఆ తర్వాత ఈ కలర్ఫుల్ లీవ్స్ ఉన్న ప్లాంట్స్ అనమాట. రకరకాలుగా లీవ్స్ అనేటివి కలర్ఫుల్గా ఉన్నాయి. చూసారా, వైట్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్ లీవ్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా చూస్తుంటే. తర్వాత ఇటు సైడ్ చూద్దాం మనం. చిన్న చిన్న పాట్లో వేస్తున్నారు. ఇవన్నీ కూడా సక్లెంట్ ప్లాంట్స్ అనమాట. హ్యాంగింగ్ పాట్స్లో కూడా వేస్తున్నారు వీటిని. ఈ నర్సరీ వాళ్ళు ఎక్కువగా బాంబేకి ఇంకా ఇతర ప్రాంతాలకి ఎక్కువ సప్లై చేస్తుంటారంటండి ప్లాంట్స్ని. అయితే నాకు రీజనబుల్గా అనిపించే రేట్స్ని చూస్తే మాత్రం అంత హై లెవెల్లో అనిపించలేదు నాకు. చాలా వరకు రీజనబుల్గా ప్రతి ఒక్కరు తీసుకునే విధంగానే ఉన్నాయి. అంటే ఒక 50 రూపీస్, 60 రూపీస్ సక్లెంట్స్ ప్లాంట్స్ మాత్రము. అంటే ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క రేట్లో ఉన్నాయి. అన్ని ప్లాంట్స్ ఒకే రేట్లో లేవండి, ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ కాక్టస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఆ పైన చూపిస్తాను చూడండి. ఇదిగోండి, పింక్ కలర్, ఇంకా రెడ్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్స్తో ఉన్నాయి కదండి కాక్టస్. చాలా బాగున్నాయి కదా చూస్తుంటే. నాకైతే చాలా బాగా నచ్చాయి వీటిని చూస్తుంటే. అసలు ఫ్లవర్స్ గుత్తులుగా ఎలా ఉన్నాయి చూడండి. మనం ఏదైనా చిన్న నర్సరీలోకి వెళ్ళి మనం ప్లాంట్స్ తీసుకున్న తర్వాత ఆ ప్లాంట్స్కి సంబంధించి ఫర్టిలైజర్స్ కానీ, టూల్స్ కానీ అవసరమైతే మళ్ళీ వేరే ప్లేసెస్కి వెళ్ళి మళ్ళీ వెతుక్కొని మనం తీసుకోవాల్సి వస్తుంది కదండి. సో అలా అస్సలు ఆ పరిస్థితే ఉండదన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ప్లాంట్స్ చూస్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించిన పాట్ సైజ్ కానీ, టూల్స్ కానీ ప్రతి ఒక్కటి A to Z అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చూడండి, స్టోన్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ స్టోన్స్ అన్నీ కూడా మన గార్డెన్లో ప్లాంట్స్ వేసిన తర్వాత ప్లాంట్స్ దగ్గరంతా కూడా వీటన్నిటిని పేర్చామనుకోండి చాలా అందంగా ఉంటాయి అన్నమాట. సో వీటిని కూడా వీళ్ళు అమ్ముతున్నారు. అవతల సైడ్కి వెళ్ళామనుకోండి పాట్స్ కూడా ఉన్నాయి. అంటే మన ప్లాంట్స్కి సంబంధించిన ఎంతంత సైజులో కావాలి, అలాగే ఆకుకూరలకు సంబంధించిన పాట్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇటువైపుకి వెళ్ళి ఒకసారి మనం చూద్దాము ఏమేమి ఉన్నాయో. చూడండి, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. మొత్తం పింక్ కలర్, అవతల వచ్చేసి ఆరెంజ్ కలర్, ఇంకా అవతల వచ్చేసి వైట్ కలర్. అన్ని ఫ్లవర్స్. అసలు ఆకులు అనేటివి కనిపించట్లేదు, అలా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. చాలా బాగున్నాయి కదండి చూస్తుంటే.
మీరు పూణేలో ఉన్నట్టయితే మీరు ప్లాంట్స్ తీసుకోవాలనుకుంటే ఒకసారి సోమట్నపాటకి ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ చాలా వరకు నర్సరీలు ఉంటాయి. దాంట్లో కొన్ని పెద్ద సైజు నర్సరీలు కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది చాలా పెద్ద నర్సరీ అనమాట. సో ఈ నర్సరీలో చాలా వరకు మనకు టూల్స్ సంబంధించినవి, ఇంకా ఫర్టిలైజర్ సంబంధించినవి అన్నీ ఒకే చోట దొరుకుతాయి. ఇంకా ఎక్కడికెక్కడికో వెళ్ళి మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకే ప్లేస్కి వచ్చామనుకోండి, ఇక్కడ అన్నీ కూడా ఒకేసారి తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ స్టార్ట్ చేస్తున్నానండి కొద్దిసేపటి వరకు. అంతవరకు మీరు ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత నేను సీడ్స్, ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా నేను తర్వాత చూపిస్తూ మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి మన ప్లాంట్స్కి సంబంధించిన సీడ్స్, ఫర్టిలైజర్స్ అన్నీ చూద్దాము. ఇక్కడ చూడండి, మన ఫ్లవర్స్కి సంబంధించిన సీడ్స్. ఆ తర్వాత ఇటువైపుకి వెళ్ళామనుకోండి, ఆర్గానిక్ మెన్యూర్ కూడా ఉంది ఇక్కడ చూడండి. ఇంకా కంపోస్ట్ కూడా ఉంది ఇక్కడ. సో ఇంకా రోజ్ ఫుడ్ కూడా ఉందన్నమాట. ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట ఇక్కడ. కంపోస్ట్ కానీ, ఇంకా కౌడంగ్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ చూడండి, బఠానీకి సంబంధించిన సీడ్స్, క్యాబేజీకి సంబంధించినవి, ఇంకా సొరకాయ, ఇంకా బెండకాయ. ఇది వచ్చేసి ఆనియన్ సీడ్స్ అనమాట. ఇక్కడ మనకు సిరామిక్ పాట్స్ కూడా ఉన్నాయి, కాకపోతే కొంచెం తక్కువగా ఉన్నాయండి సిరామిక్ పాట్స్. ఇంకా ప్లాస్టిక్ పాట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మన ప్లాంట్స్కి వాటర్ ఇవ్వడానికి వాటర్ క్యాన్స్, ఇంకా పెస్టిసైడ్గా యూస్ చేసుకోవడానికి స్ప్రే బాటిల్స్, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. సో ఇదండి నా వీడియో. మీకు ఎలా అనిపించిందండి వీడియో చూస్తుంటే? ఫుల్ ఎంజాయ్ చేశారా? చాలా హ్యాపీగా అనిపించింది కదా చూస్తుంటేనే. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ ఇవ్వండి. నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.